అండ్ ఇంకోటి చాలా మంది జాబ్స్కి వెళ్ళినప్పుడు మెయిన్ వాళ్ళకంటే ముందే రీచ్ అయ్యేది వాళ్ళ రెజ్యూమే సివి అంటారు. సో దాన్ని ఎలా ఉంటే బెటర్ అంటారు, దాన్ని ఎలా చేయాలి మనం? ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మనం ఏదైతే మనం అప్లికేషన్ ఇస్తున్నామో అందులో ఉండాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సో ఆఫ్టర్ సివి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు, వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, నార్మల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఎలా అటెండ్ అవ్వాలి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ? ఏదో ఒక టీ షర్ట్ కాలర్ లేని టీ షర్ట్ వేసుకుని ప్రొఫెషనల్ గా వెళ్ళకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? మనం చేరిన ఆర్గనైజేషన్ వెంటనే కొన్ని అండ్ ఇంకోటి చాలా మంది జాబ్స్కి వెళ్ళినప్పుడు మెయిన్ వాళ్ళకంటే ముందే రీచ్ అయ్యేది వాళ్ళ రెజ్యూమే సివి అంటారు. సో దాన్ని ఎలా ఉంటే బెటర్ అంటారు, దాన్ని ఎలా చేయాలి మనం క్రియేటివ్ గా? ఇప్పుడు మేము చాలా ఉద్యోగాలకి సివిల్ చేస్తూ ఉంటాం. వాళ్ళు నౌకరీలో అప్లై చేస్తారు, లేకపోతే లింక్డ్ఇన్ లో అప్లై చేస్తారు, ఇలా రకరకాల జాబ్ సైట్స్ లో అప్లై చేస్తారు. కానీ మీరు నమ్మరు, కొన్ని చోట్ల వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. ఒక మీరు ముఖ్యంగా అప్లై చేసేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నాకు ఎంత ఇబ్బంది కదా అనే విషయం ఆలోచించండి ఒకసారి. ఎందుకని నాకు 25 years గ్రూప్ కావాలి, మీ ఏజ్ కు తెలియదు నాకు, మీరు ఎక్కడో పనిచేశానని పెట్టారు, మీకు ఎంత ఏజ్ ఎలా తెలుసుకోగలుగుతారు? దీనికోసం మళ్ళీ మీకు ఫోన్ చేసి ఏమంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎంత ఏజ్ అంటే నేను చెప్పలేను కదా. అంటే మీరు ఇచ్చే సివి కానీ రెజ్యూమ్ కానీ బయోడేటా కానీ ఈ మూడింటికి చాలా తేడా. మనం ఏం సివి ఇస్తున్నామా, రెజ్యూమ్ ఇస్తున్నామా, బయోడేటా ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు దాంట్లో ఎటువంటి వివరాలు ఇవ్వాలి? ముఖ్యంగా ఉద్యోగం చేసేటప్పుడు, ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మనం ఏదైతే మనం అప్లికేషన్ ఇస్తున్నామో అందులో ఉండాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఏం లాంగ్వేజెస్ వచ్చు, మీకు ఏ టెక్నికల్స్ ఉన్నాయి, ఏ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఎక్కడ ఏ సంవత్సరం ఏం చదువు చదివారు, మార్కులు ఎంత వచ్చినాయి, తర్వాత మీకున్న హాబీస్ ఏంటి, మీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, స్వాట్ అంటాం, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్ ఏంటి. ఈ స్వాట్ అనాలిసిస్ అనేది మీరు క్లియర్ గా అందులో మెన్షన్ చేయగలిగితే, వెన్ ఎ పర్సన్ ఈజ్ వ్యూయింగ్ ద అప్లికేషన్, నేనే ఒక హెచ్ఆర్ మేనేజర్ అప్లికేషన్ చూస్తున్నాను, చూడగానే నాకు మీ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసినాయి. 2 పేజీలు రాయక్కర్లా, ఒక పేజ్ లో మీరు ఇచ్చే డేటా నాకు కంప్లీట్ మీ పిక్చర్ ఇచ్చింది. అప్పుడు నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు కాల్ యూ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో యు ఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ, మీకు అవకాశం వస్తుంది ఎపీర్ అవడానికి ఇంటర్వ్యూ. అంతేగాని స్క్రూటినీ లెవెల్లోనే మీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వక, మీ పర్టికులర్స్ ఇవ్వకపోతే నేను మేము స్క్రూటినీ చేయలేను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సివి అనేది రీచ్ అయ్యేది చాలా సింప్లిఫైడ్, చాలా ప్రొఫెషనల్ గా ప్రిపేర్ చేయాలి. సో ఆఫ్టర్ సివి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు, వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, నార్మల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, కాల్ ఆన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఎలా అటెండ్ అవ్వాలి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ? ఓకే, కాల్ ఆన్ ఇంటర్వ్యూకి అనుకుందాం మనం. సే ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున్న మీరు 10 గంటలకు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు, ఒక అడ్రస్ ఇచ్చారు, ఇక్కడ అపియర్ అవ్వండి అని చెప్పారు. మనం ఏం చేస్తాం, ఏ 9:30కో మన సర్టిఫికేట్స్ అన్ని పట్టుకుని అక్కడికి వెళ్తాం. ఇలాంటి మహానగరంలో ఒక అడ్రస్ తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఒకవేళ గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి. సో మనం ఏం చేయాలి, అక్కడ 9:30కి బయలుదేరితే ఆ అడ్రస్ తెలుసుకునే లోపల 10-10:30 అయిపోతుంది. సో మీరు అక్కడ ఇంటర్వ్యూకి ఎన్ని గంటలకు వెళ్ళాలి, 10 గంటలకు వెళ్ళాలి. 10 గంటలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు అడ్రస్ ముందు తెలుసుకోకుండా వెళ్ళటం వల్ల హడావిడిగా 11 గంటలకి చెమటలు కక్కుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవగానే మీ ఇంటర్వ్యూ టైం 10 గంటలకంటే అయిపోయింది మీ స్లాట్ అంటే మీరు ఎంత డిసప్పాయింట్ అవుతారు. అంటే మీరు ముందు ప్రిపేర్ అవ్వాలి. అడ్రస్ ఎక్కడుంది ఎవరినైనా తెలుసుకోండి, గూగుల్ మ్యాప్ లో చూడండి, లేకపోతే ఈవినింగ్ ముందు రోజు సాయంత్రం ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్ళండి. వెళ్ళి ఎన్ని గంటలకు బయలుదేరాలో కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. 10 గంటలకు ఇంటర్వ్యూ అంటే యూ షుడ్ బి దేర్ బై 9:45. ఎందుకని అక్కడ కూర్చుని మీకు కాస్త రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా కూర్చున్నట్టయితే అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మీ డ్రెస్ కల్చర్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి ఒకలా వెళ్తాం, ఒక పార్టీకి ఒకలా వెళ్తాం, ఒక సోషల్ గ్యాదరింగ్ ఒకలా వెళ్తాం. కానీ ఇంటర్వ్యూకి కూడా మనం ఏదో ఒక టీ షర్ట్ కాలర్ లేని టీ షర్ట్ వేసుకుని లేకపోతే ప్రొఫెషనల్గా వెళ్ళకపోతే మనని ఎవరు కన్సిడర్ చేస్తారండి? యూ షుడ్ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ లుక్. ఆ ప్రొఫెషనల్ లుక్ మిమ్మల్ని చూడగానే మై ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టి హాట్ సీట్లో ఇంటర్వ్యూ చేస్తుండగానే నాకు అర్థమైపోతుంది మీరు ఎలా ఉన్నారు. అలాగే కొంతమంది ఒక కర్చీఫ్ తీసుకుని వస్తారు, తెచ్చి చెమటలు పడుతుంటే టెన్షన్ అలా తుడుస్తూనే ఉంటారు, లేదా కుర్చీలో కూర్చుంటారు, స్థిరంగా కూర్చోలేరు. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయంటే మీరు టైంకి రాకపోవడం వల్ల జరుగుతుంది. సో దీన్ని మనం కరెక్ట్ చేసుకుని
టైంకి అక్కడికి వెళ్ళాలి. అది నెంబర్ 2. నెంబర్ 3, మీరు ఏదైతే క్వాలిఫికేషన్స్, మీరు ఏదైతే సర్టిఫికేట్స్ గురించి మీ సివిలో మెన్షన్ చేశారో దాని కాపీలన్నీ మీ దగ్గర ఉండాలి. అవన్నీ సిస్టమేటిక్గా ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి ఆ ఫైల్లో పెట్టేస్తారు, బంచ్ పెట్టేసిన తర్వాత అక్కడ అడుగుతారు, కెన్ యూ షో మీ యువర్ ఇంజనీరింగ్ డిగ్రీ అనగానే ఆ ఫైల్ ఓపెన్ చేసి ఈ ఏళ్ళు నోట్లో పెట్టుకుని ఇలాగా తీయటం, లేదంటే ఎతకటం, అక్కడ ఇది ఎక్కడో పెట్టాను సార్ అని అంటాం. ఆల్ వేస్ట్ టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్స్. వాళ్ళకి మిమ్మల్ని మీకు ఇచ్చేంత టైం వాళ్ళకు ఉండదు. వాళ్ళు 5 నిమిషాల స్లాట్, 10 నిమిషాల స్లాట్ మీ యొక్క కెపాసిటీని, క్యాపబిలిటీని వాళ్ళు డిసైడ్ చేయాలి. కాబట్టి నువ్వు అది అరేంజ్ చేసుకోవాలి. నెంబర్ 3. నెంబర్ 4, ఆన్సర్ తెలిస్తే చెప్పు, తెలియకపోతే ఐఎమ్ సారీ సార్ అని చెప్పు. అంతేగాని డోంట్ బ్లఫ్. ఇంటర్వ్యూవర్కి తెలియదు అని అనుకోవటం నీ పొరపాటు. సో ఇది 4వది చేసేది. నెక్స్ట్ 5వది, మీరు చెప్పేటప్పుడు మీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. దెన్ యూ విల్ స్టార్ట్. మీ సివిలో ఉన్నవన్నీ మొదలు పెడతారు, మీ పేరు చెప్తారు, మీ అన్నీ చెప్తారు. నాకు ఎందుకండి ఇవన్నీ? మీరు ఆల్రెడీ సివిలో ఇచ్చారు కదా నాకు. జస్ట్ టెల్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్స్, టెల్ అబౌట్ యువర్ వీక్నెసెస్. దిస్ గివ్స్ మీ మోర్ ఇంప్రెషన్ అబౌట్ యూ. నాకు ఎక్కువ తెలుస్తుంది మీ గురించి. అప్పుడు ఏంటి, మీకు ఇచ్చిన వ్యవధి 1 minute మీ గురించి నాకు కంప్లీట్ గా పిక్చర్ వచ్చింది. సో అవతల ఇంటర్వ్యూర్ ఏమనుకుంటాడు, క్యాండిడేట్ బాగా ప్రజెంట్ చేశాడు అని అనుకుంటాడు. సో ఇది 5వది. నెంబర్ 6వది చెప్పుకోవాలంటే, మీకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, MBA చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ మాత్రమే తెలుసు మీకు, కానీ అందులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పోజర్ కానీ మీకు లేదు. ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేస్తాం అని అడుగుతాడు. అడగగానే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ నేను హై చేస్తాను సార్, నాకు బాగా తెలుసు అంటే అవ్వదు కదా. దాన్ని ఎలా చేయాలి, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మనకు ఉంటాయి. అలా మనం అన్నిటినీ నేర్చుకుని కొంచెం దాంట్లో శిక్షణ పొందితే కనుక మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా జయం మీదే, పక్కాగా గెలుస్తారు. సో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, జాబ్ వచ్చేసింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? ఇది చాలా గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనం చేరిన ఆర్గనైజేషన్ వెంటనే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీ కెనాట్ జెల్ విత్ ద పీపుల్, అంటే అందరితో కలవలేం. కొంచెం మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు మనకి. అలాగే అవతల వాళ్ళని అర్థం చేసుకునే శక్తి కానీ, అవతల వాళ్ళతో మాట్లాడే విధానం కానీ మనకు తెలియదు. ఉదాహరణకి మీరు సాఫ్ట్వేర్ తీసుకోండి. సాఫ్ట్వేర్లో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయ్యారు, అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో రకరకాల భాషల వాళ్ళు ఉన్నారు. తమిళ్ ఉంది, తెలుగు ఉంది, మలయాళం ఉంది. వీళ్ళందరితో నీ భాషలోనే నువ్వు మాట్లాడాలంటే కుదరదు. సో నీకు ఓన్లీ ఒక లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఫర్ యూ. సో మీరు వెళ్ళి మాట్లాడాలి అన్నప్పుడు వాళ్ళతో 4 మంచి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి వాళ్ళని పలకరించి నవ్వుతూ, జనరల్గా మనకు పలకరించడం రాదు. ఎవరో కొత్త వాళ్ళు వస్తే గుడ్ మార్నింగ్ కూడా చెప్పం మనం. అలా ఎప్పుడైతే చెప్పలేదో మనం వాళ్ళతో ఎలా కలవగలుగుతాం? ఏ స్మైల్. ఆ స్మైల్ తో నువ్వు వాళ్ళని పలకరించినప్పుడు నువ్వు మిగతా వాళ్ళతో కలవటం జరుగుతుంది. యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్. నీకు నువ్వుగా నువ్వు మొదలు పెట్టాలి. మొదటి అడుగు, 1000 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది, అంతే కదా. సో ఆ ఒక్క అడుగు నువ్వు వెయ్యాలి ముందుకి. అందరితో కలిసే ప్రయత్నం చేయి. చేసిన తర్వాత వాళ్ళతో నీవి అన్ని పర్సనల్ విషయాలన్నీ చెప్పేక్కర్లా. మామూలుగా నువ్వేం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఎయిమ్స్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, ఏమవ్వ, అలాంటివి షేర్ చేసుకోండి. అంటే కానీ కొంతమంది వెళ్ళి వెళ్ళగానే మొదటి రోజున మేము ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఇలాంటివన్నీ మొదలు పెడతారు. సో ఇవి కూడా ఏంటి అంటే, దీన్నే మనం ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటాం. మామూలుగా ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఇండక్షన్ ఇస్తాం. అంటే ఆ కంపెనీ గురించి అన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. తెలియజేసినారు, దాన్ని అర్థం చేసుకుని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అని అడిగి తెలుసుకొని నీ ప్రయాణం మొదలు పెట్టాలి. అలా మొదలు పెట్టినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఒక స్లోగా స్టడీ చేసుకుంటూ, ఎవరితోనూ వివాదాలు లేకుండా నువ్వు కమ్యూనికేషన్ మంచిగా చేసుకుంటూ వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ 2-3 రోజులు మీకు కొత్తగానే ఉంటుంది. ఏ ఉద్యోగమైనా కొత్తగానే ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకని నిన్ను 3 రోజుల్లోనే చేసేనప్పుడు చెప్పరు. సో దాన్ని నేర్చుకుని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే 100% యువర్ వాక్ విల్ బి ఏ కేక్ వాక్. సో చాలా మందికి ఒకేసారి అప్లై చేస్తారు, ఒక 2-3 ఉద్యోగాలు వచ్చేస్తాయి ఒకేసారి ఆఫర్ లెటర్స్ తో పాటు. ఎటువంటి కంపెనీని చూస్ చేసుకుంటే బెటర్? ఓకే, ఇప్పుడు ఈ రోజున మీకు ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉందండి. మీకు 3 కంపెనీలు ఉద్యోగం వచ్చినాయి.
అందులో 3 కంపెనీస్ యొక్క వెబ్సైట్ తెలుసు మీకు, తర్వాత వాళ్ళ ఈమెయిల్స్ తెలుసు మీకు. ఆ వెబ్సైట్ గురించి గూగుల్లోకి వెళ్ళండి, లేకపోతే ఎక్కడ దొరికితే ఇన్ఫర్మేషన్ అక్కడ ఒకసారి సెర్చ్ చేయండి. చేసి తన బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆ కంపెనీ ఎంత ప్రొఫెషనల్గా ఉంది, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, వాళ్ళ గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఒకళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ ఎవరైనా వాటిలో తెలిసిన వాళ్ళు ఉంటే ఎలా ఉంది కల్చర్ ఏంటని కనుక్కోండి. ఈ బిఫోర్ జాయినింగ్ ది జాబ్, సెలెక్టింగ్ ద జాబ్ మీరు ఇది చేసుకున్నారు అనుకోండి, మీకంటూ ఒక కాంక్రీట్ ఐడియా వస్తుంది. అంతే కదా, మీకు ఒక హోటల్కి వెళ్ళారు, 3 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు, దోశ ఇడ్లీ అనేది ఉన్నాయని చెప్పాడు, మీరు బాబు దోశ బాగుంటుందా అని అడుగుతున్నారు, అడిగితే చెప్తుంది సార్ బాగుంటుంది అని చెప్తున్నాడు. యు ఆర్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. అలాగే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మీకు ఇప్పుడు ఓపెన్ ప్రపంచం అంతా మీ చేతుల్లో, దానిలో చెక్ చేసుకోండి, అన్ని రేటింగ్స్ ఉంటాయి అందులో, దాంతో సెలెక్ట్ చేసిన ఈ కంపెనీకి వెళ్తే గ్రోత్ బాగుంటుంది నాకు అని. అంతేగాని మొదటి రోజునే నేను ఆ సెలెక్ట్ చేసుకున్న కంపెనీ జాయిన్ అయిన రోజునే నేను రెండో రోజుకి అప్లికేషన్ ఇంకో దానికి వెళ్ళిపోవాలనుకోకూడదు. ఎక్కడైతే నువ్వు జాయిన్ అవుతున్నావో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాక అట్లీస్ట్ మినిమం 1.5 year పని చేయాలి. అప్పుడు నీకు దాంట్లో సాధక బాధకాలు, లోటుపాట్లు, నలుగురితో కలిసి నడిచే విధానం ఇవన్నీ మీకు తెలుస్తాయి.